హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం హెల్తీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ఫస్ట్లో పల్లీలు 1 కప్పు తీసుకుందాం. అవి దూరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకున్నాక అవి ఒక దాంట్లో తీసుకొని తర్వాత నువ్వులు అదే ప్యాన్లో నువ్వులు పోసి సిమ్లో వేయించుకోవాలి. అవి కూడా చిటపటలాడినాక అవి కూడా ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని అది కూడా లైట్గా వేయించుకుందామండి. ఇవి తినడం వల్ల రక్తహీనత నుండి బయటపడవచ్చు అండి. పిల్లలకి ఎంతో జ్ఞాపక శక్తి వస్తుంది. పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు ఇట్లా ఉంటారు కదా, ఇది రోజుకో లడ్డు తింటే మోకాలు నొప్పులు తగ్గుతాయండి. నువ్వుల్లో ఐరన్ కాల్షియం ఉంటాయి కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. ఇది సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు 10 నిమిషాల్లో. ఓకే, ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు పల్లీలు మిక్సీ పట్టుకుందామండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పల్లీలన్నీ ఒక బౌల్లో వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. అదొక బౌల్లో తీసుకుందాం. తర్వాతకి నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలా. అందులో ఒక 3 యాలకులు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది యాలకులది. అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని అది కూడా పల్లీల పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంది కండి, అది కూడా మిక్సీ బౌల్లో వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలా. ఓకే, అది కూడా పౌడర్ లాగా అయింది కండి, అది కూడా అందులో వేసుకొని మళ్ళీ అదే పౌడర్ కొంచెం తీసుకొని అందులో బెల్లం కూడా మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో కూడా మంచి ఐరన్ ఉంటుంది కదండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. షుగర్ కంటే బెల్లమే మంచిది. తర్వాతకి అందులో బౌల్లో వేసుకోవాలి బెల్లము పౌడరు అంతా మిక్స్ చేసుకొని లడ్డు షేప్ వచ్చిందాక కలుపుకోవాలండి. ఇట్లా చుడుతుంటే లడ్డు షేప్ రావాలా. అన్ని నువ్వులు పల్లీలు అన్నీ మిక్స్ చేయాలండి. అవన్నీ మిక్సీ చేసి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవడమే. ఎంత ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.